బ్యాక్ 18 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రాణహిత చెవింల ప్రాజెక్టు అంశం రాష్ట్ర రాజకీయాలు సాగునీటి వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రాణహిత జలాలను పూర్తి గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి తరలించే లక్ష్యంతో ప్రాజెక్టు పునర్నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బ్యారేజ్ని ఎంత ఎత్తులో నిర్మిస్తే ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా తరలించవచ్చనే అంశంపైన ఇంజనీరింగ్ నిపుణులతోటి సాంకేతిక అధ్యయనం కొనసాగుతుంది. 100% గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమేనా లేక ఎత్తిపోతల అవసరం ఉంటుందా అన్న దానిపైన కూడా సమగ్ర పరిశీలన జరుగుతోంది. మరోవైపు బ్యారేజ్ నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే మహారాష్ట్రలోని తుమ్మిడిహట్టి గ్రామాల ప్రజల అభిప్రాయాలు, స్థానిక ఆందోళనలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయంపైన ప్రశ్నలు లేవనెత్తుతూ ఉండగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా దౌత్యపరమైన పరిపాలనా స్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నది ఏమిటి? తుమ్మిడిహట్టి గ్రామస్తులు ఏమంటున్నారు? ప్రతిపక్షాల అభిప్రాయం ఏంటి? బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేలా జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి? మరి ప్రాణహిత చెవ్యంల ప్రాజెక్టుకు ఈసారి నిజంగానే మోక్షం లభిస్తుందా? ప్రాణహిత చెవ్యంల ప్రాజెక్టు నిర్మాణంపైన రాజ్ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రాణహితకు మళ్లీ ప్రాణం పోయనున్నారా? ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం ఇక్కడి రైతులు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ హామీ ఏ మేరకు కార్యరూపం దాల్చనుంది? గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణాలేంది? ఇక్కడి ప్రజలు, రైతులు ఏమనుకుంటున్నారు? ప్రాణహిత చేవెళ్లపై రాజ్ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటుగా ఉత్తర తెలంగాణ రైతాంగానికి వరంగా నిలుస్తుందని భావించిన ప్రాణహిత చెవింల ప్రాజెక్టు తుమ్మిడిహట్టి వద్ద నిర్మాణం కాకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద 38,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలోని దాదాపు 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా 106 కిలోమీటర్ల కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయగా 71.5 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తి చేసి 46 కిలోమీటర్ల మేర కాలువ పనులు కూడా చేపట్టారు. అయితే మహారాష్ట్రతోటి నీటి మట్టాల అంశంలో తలెత్తిన సాంకేతికత, పరిపాలనా సమస్యలతోటి తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగలేదు. అనంతరం ప్రాజెక్టు రూపకల్పనలో మార్పులు చేసి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. దీంతో తుమ్మిడిహట్టి ప్రాంత రైతులకు అన్యాయం జరిగిందని, తమ ప్రాంతానికి సాగునీటి కళ నెరవేరలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ఏదైతుందో రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు దగ్గర కట్టి ప్రత్యామ్నాయంగా ఎల్లంపల్లికి డైరెక్ట్గా నీ తీసుకొచ్చేటువంటి ఏదైతుందో ప్రాజెక్టు దానిది ప్లానింగ్, దాన్ని అమలు చేయడానికి ఈనాటికి కూడా వాళ్ళు మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఆ ప్రభుత్వం రాకముందే టీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలోనే మెడిగడ్డ కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి కరువు కాలం వచ్చినప్పుడు మరి తుమ్మిడిహట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి డైరెక్ట్గా ఎట్లా తీసుకురావాలనేటువంటి ప్రణాళిక లేదు. ఈనాటికి డిపిఆర్ ఫైనల్ లేదు. కానీ వాళ్ళు వచ్చి మంత్రులు అడావుడిగా ఇవాళ పోయి అక్కడ పోయి ఏం చూస్తారు, ఇవాళ విజిట్ చేస్తున్నారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. కనుక మేము కోరేటువంటిది తుమ్మిడిహట్టిని మీరు తక్షణం మీరు ఇవాళ పూర్తి చేయండి. అదేవిధంగా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణ సందర్భం అవసరమైనటువంటి భూముల సేకరణ సంబంధించినటువంటిది కూడా ఇవాళ అక్కడ రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. మాకేమిస్తారు, మా భూములు పోతే ఎప్పుడు పోతే ఏంటి, మా పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళు వాళ్ళ ఆందోళన ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సర్వే లేదు. అదేవిధంగా అక్కడ కొన్ని పట్టాలు లేనటువంటి భూములు కూడా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత చెవింల ప్రాజెక్టుకు మళ్లీ ప్రాధాన్యం లభిస్తుంది. తుమ్మిడిహట్టి వద్దనే ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కొమరంభీం, మంచిర్యాల జిల్లాల రైతుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. గతంలో తుమ్మిడిహట్టి వద్ద కాలువల తవ్వకం, నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ మధ్యలో నిలిచిపోయాయి. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించడంతో ఈ ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నుంచి చేవెళ్ళకి నీటి తరలింపు చేసే విధంగా ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని డిజైన్ చేయటం, ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సజరస్ రోజుల స్రవంతి అనే పేరు మీద మరి 150 అడుగుల ఎత్తున ఆ రోజు బ్యారేజ్ నిర్మాణానికి ఆ రోజున శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. దాని తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావటం, దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగటం,
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినాక ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని 148 అడుగులకి ఆ బ్యారేజ్ నిర్మాణాన్ని మరి కుదించడం జరిగింది. దాంట్లో కూడా ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచనతో ఆనాడు మరి ప్రాణహిత చేవెళ్ళ ఉన్నటువంటి బ్యారేజ్ని ప్రాజెక్ట్ని రద్దు చేస్తూ కిందన కాళేశ్వరంలో కట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకాలు ఆడుతుందంటూ బీఆర్ఎస్ ప్రతిపక్షాల నాయకులు దుయ్యబట్టారు. కేవలం రైతులు మభ్యపెట్టేందుకే హడావుడి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపైన తెలంగాణ ప్రభుత్వ వైఖరి గందరగోళంగా ఉందని మంత్రులు ఒకలా సీఎం రేవంత్ రెడ్డి మరోలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కడతామని చెప్తే వారి చిత్తశుద్ధి ఎక్కడ కూడా దీంట్లో కనపడతలేదు. మనం చూసినట్లయితే మంత్రి గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, వివేక్ వెంకటస్వామి గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. మహారాష్ట్రతో 150 అడుగుల అగ్రిమెంట్ అయిపోయిందని వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడుతూ ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారేమో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ 2.5 సంవత్సరాల కాలయాపన జరిగిపోయింది. మేము కూడా ఈ మధ్యన వారిని కోరటం జరిగింది. సరే, మరి అప్పుడు అనేక కారణాల వల్ల ఆగిపోయింది అది. మరి ఇప్పుడు మీరు కడతామని ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి మీరు కట్టే ప్రయత్నం చేయండి, మా అందరి సహకారం ఉంటుంది మీకు అని చెప్పాము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని వీళ్ళ చిత్తశుద్ధిని చెంకించాల్సిన అవసరం వస్తూ ఉంది. వీరు ఖాళీ మాటలకే పరిమితం అయ్యారు. ప్రాజెక్ట్ కట్టేవాళ్ళు అయితే ఆ చిత్తశుద్ధి ఈ ప్రాజెక్టు నిర్మాణంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో అంశాలు తెరపైకి వస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించి తీరుతామని చెబుతున్న 2.5 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ చర్చలు కొనసాగించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరపలేదు. ప్రాజెక్టు పనులు మొదలు కాకపోవడంతో ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చెవెంలో ప్రాజెక్టును నిర్మిస్తామని చెబుతుందే తప్ప ఇప్పటివరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరపలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తేనే ప్రాజెక్టు నిర్మాణ అడుగులు ముందుకు పడతాయి. లేకపోతే ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందనే ప్రశ్నలు ఈ ప్రాంత రైతాంగాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తుందా, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందా, లేదా పంటలకు సాగునీరు అందిస్తుందా లేదా అన్నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని పీడిస్తున్న ప్రశ్న. 2007 కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్తారు. మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో దగ్గర ఖచ్చితంగా కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సంప్రదింపులు జరిపి ఈ ప్రాంత ప్రజలను సస్యశ్యామలు చేయడం కోసం కూడా ఖచ్చితంగా తాగునీరు అందించే దిశ కూడా ప్రయత్నాలు చేస్తూ కూడా ఖచ్చితంగా ఈ తుమ్మిడిహట్టి వద్దనే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్.